గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనంలోని 2వ భాగము. దేశమందు నివసించి సత్యము ననుసరించుము. సత్యమును కలిగిన వారు దేశములో ఉన్నప్పుడు ఆ దేశములోని ప్రజలకు క్షేమము సమాధానము కలిగిద్ది. దేశము కాపాడబడాలి అంటే ఆ దేశము సత్యమును కలిగి ఉండాలి. దేశములోని నాయకులు అనబడిన ఆ దేశ పరిపాలకులు దేశములో సత్యమును గ్రహించినప్పుడు, అంతేకాకుండా సత్యమును కాపాడినప్పుడు ఆ దేశాన్ని దేవుడు కాపాడుతాడు. ఆ దేశములో పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, ఆ ప్రాంతాలలో నివసించు ప్రజలను దేవుడు కాపాడటమే కాక ఆ దేశపు యొక్క భూభాగాన్ని మంచి ఫలము ఇచ్చినట్లుగా దేవుడు ఆ దేశపు భూభాగాన్ని ఆశీర్వదించి సుఖ సంతోషములతో ఆయురారోగ్యములతో నిండి ఐశ్వర్యములతో ఆ దేశమును దేవుడు దీవిస్తాడు. దేవుని చేత ఆ దేశము దీవించబడును. అప్పుడు సమాధానమే ఆ దేశాన్ని పరిపాలన చేయును. ఇలా జరగాలి అంటే సత్యమును అనుసరించు నీతిమంతులు దేశములో ఉండాలి. వారి చేతులు పైకెత్తబడాలి. దేశం కొరకు, దేశ క్షేమం కొరకు, దేశాన్ని పరిపాలన చేయు పరిపాలకుల కొరకు విజ్ఞాపనలు మెలకువగా ఉండి చేస్తున్నప్పుడు ఆ దేశములో సంతోషపు ఆనందాలు తాండవించును. దేవుడు దేశాన్ని కాపాడకపోతే ఆ దేశాన్ని కాపాడటానికి ప్రయాసపడే వారి యొక్క ప్రయాసము వ్యర్థము. దేశమునే కాదు, కుటుంబానికి దేవుడే కాపరి అయి కాపాడాలి. నాయకుడై పరిపాలన చేస్తూ నడిపించాలి. ఆ కుటుంబానికి పోషకుడై పోషించాలి. అప్పుడు ఆ కుటుంబములో అసమాధానమునకు, గొడవలకు చోటు చేసుకొనక సమాధానముతో జీవిస్తారు, అభివృద్ధి పొందుతారు. వారు చేయు పనులన్నీ క్షేమాభివృద్ధి పొందును. యెహోవా నా కాపరి అని కొన్ని గృహాలలో ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్నంత మాత్రాన దేవుడు కాపరిగా ఉండడు గాని, దేవుడు యొక్క పరిపాలన కింద, న్యాయ విధుల కింద ఏ గృహమైతే నడిపించబడుతూ ఉంటుందో ఆ గృహంకి మాత్రమే దేవుడు కాపరిగా ఉంటాడు. ఆ కుటుంబానికి, గృహానికి లేమి ఉండదు. సత్యమును, నీతిని అనుసరిస్తూ ప్రార్థనా ధూపము, దేవుని యొక్క సన్నిధి, దేవునిని గూర్చిన సంభాషణ, ఇలా దేవుడు సంచరించు క్రియలు, ప్రవర్తనలు కుటుంబాలు కలిగి ఉన్నప్పుడు సత్యము ఆ చోట సంచరించి వారిని సత్యము కాపాడుతుంది. భయంకరమైనటువంటి యాతన నుండి తప్పింపబడి దేవుడే కుటుంబానికి యజమానుడుగా ఉంటాడు. దేవునికి వ్యతిరేకమైనది ఏది జరిగినా దేవుడు ఇష్టపడడు, దేవుడు ఉండడు. ఎందుకంటే దేవుడు సత్యము, సత్యమును ఇష్టపడేవాడు. దేశ నివాసులందరూ సత్యమును కలిగి సత్యమును అనుసరించాలని ఆజ్ఞాపిస్తున్నాడు. దేశంలో నివసించు సత్య సంబంధులు సత్యమునే వెంబడించాలని, వారి జరిగించాలని దేవుడు సత్య సంబంధులకి, వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. సత్యమనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తే సత్యము, యేసుక్రీస్తే నీతి, దేవుని నీతి, దేవుని సత్యము. ఈ సత్యము వెలుగు. ఈ వెలుగు లోకానికి ఈ వెలుగును ఇవ్వటానికి, లోకమంతా దేవుని యొక్క వెలుగుతో ప్రకాశించటానికి శరీరధారిగా రాగా లోక నివాసులు సత్యమును చంపేశారు. అంగీకరించక సత్యమును సిలువ వేశారు. సత్యమునకు మరణం ఎందుకు ఉంటుంది? సత్యమును ఎక్కడైనా చంపటానికి ప్రయత్నం చేస్తే ఆ సత్యము అక్కడే వ్యాపించిద్ది. సత్యమును ఎవరు అసత్యం చేయలేరు, మరియు సత్యమును ఎవరు చంపను లేరు. అది అసంభవము, అది అసాధ్యము. బగబగా మండుతున్న మంటను ఎవరైనా 2 చేతులతో ఆపగలరా? కప్పగలరా? సత్యము ఆ మంట కంటే చాలా గొప్పది, పవిత్రమైనటువంటిది. అందుకే మనుషులచే చంపబడిన సత్యము లోకమంతా వ్యాపించింది, ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఎవరు ఈ మహాసంగ్రామాన్ని ఆపలేరు, ఆపజాలరు. ఒకవేళ మూర్ఖ స్వభావముతో ఆ ప్రయత్నం ఎక్కడైనా జరిగితే తప్పనిసరిగా ఏదో ఒక రోజు సత్యము ఆ ప్రాంతములో వ్యాపించిద్ది. ఆ ప్రాంతము నుండే ఇంకా అనేక ప్రాంతాలకు వెలుగుగా వ్యాపించి ప్రకాశించిద్ది. ఎవరైనా ఎక్కడైనా ఇప్పుడు ఇక ముందు కూడా సత్యమును ఆపలేరు, అడ్డుపడనూ లేరు. ఎందుకంటే ఇది సత్యము.
సత్యము సత్యమే. రేపు శుభోదయ కార్యక్రమంలో మరికొన్ని సత్య సంబంధులను గురించి దేవుని యొక్క ఆత్మీయ ఆహారాన్ని పొందుదాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము. మీ ఏలుబడిలో ముందుకు నడిపించండి. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు మా జీవితంలో మీ చిత్తము ఏది జరగాల్సి ఉన్నదో దానిని మాత్రమే జరిగించమని మీ పరిపాలనకు మమ్మల్ని సజీవ యాగంగా సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.